బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో జరిగిన యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో పోలీసులు అఖిల్ ని సుదీర్ఘంగా విచారించారు. ఇక దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించారు. వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం స్నేహమా లేక ప్రేమ అనే కోణంలో ప్రశ్నలు కురిపించారు. ముఖ్యంగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశావా అని అడిగారు. శనివారం రాత్రి కోమలి ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగిందా, కోమలితో మాట్లాడడం లేదని ఆమె తల్లికి చెప్పి కోమలితో ఎందుకు టచ్ లో ఉన్నావని ప్రశ్నించారు. అయితే కోమలి తను ఫ్రెండ్స్ మాత్రమేనని అఖిల్ చెప్పాడంటున్నారు పోలీసులు. ఆ స్నేహాన్ని కోమలినే ప్రేమగా భావించినట్లు చెప్పాడంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రైట్ సుజాత, ప్రస్తుతం నిన్న కోమలి మృతికి సంబంధించి కూడా అఖిల్ ని పోలీసులు సుదీర్ఘంగా విచారించినట్లు కూడా మనం చూసాం. అయితే అఖిల్ ని ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు? సాటర్డే నైట్ వారిద్దరూ కూడా కలిసి ఉన్నారు. అయితే ఏం మాట్లాడుకున్నట్లు అఖిల్ చెప్పాడంటున్నారు పోలీసులు. యూట్యూబర్ కోమలి సూసైడ్ చేసుకున్న తర్వాత తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసును నమోదు చేసుకొని అఖిల్ని అదుపులోకి తీసుకొని దాదాపు 6 గంటల పాటు విచారించారు. అయితే ఎప్పటి నుంచి కోమలి పరిచయం ఉంది, వీరిద్దరి మధ్య ప్రేమ ఉందా లేదంటే స్నేహం మాత్రమే ఉందా అని అడిగినటువంటి ప్రశ్నలకి అఖిల్ గత 3 సంవత్సరాల నుంచి కోమలితో పరిచయం ఉంది. ఆ పరిచయం కూడా అఖిల్ది వైజాగ్, అదేవిధంగా కోమలిది వైజాగ్ కావడంతో అఖిల్ వాళ్ళ అమ్మ ఒక బ్యూటీ పార్లర్ రన్ చేస్తుంది. అక్కడికి కోమలి వెళ్ళినటువంటి సమయంలోనే అఖిల్తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేసుకోవడము, వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం జరిగింది. కోమలి మాత్రము అఖిల్ని మొదటి నుంచి ప్రేమిస్తున్నాను అని చెప్పింది. పెళ్లి చేసుకోవాలని కూడా కోమలి అడుగుతుంది అని చెప్పేసి అఖిల్ పోలీసులకు స్టేట్మెంట్ రూపంలో ఇచ్చాడు. అయితే గత 6 నెలల క్రితం కూడా కోమలి సూసైడ్ చేసుకున్నటువంటి టైంలో కుటుంబ సభ్యులు అఖిల్కి కాల్ చేసి నువ్వు ప్రేమిస్తున్నావా, పెళ్లి చేసుకుంటావా అని అడిగినటువంటి సమయంలో నేను మీ పాపను ప్రేమించడం లేదు అని కోమలి తల్లితో చెప్పాడు. ఆ తర్వాత మీ పాపతో నేను టచ్లో కూడా ఉండను, మాట్లాడను అని చెప్పేసి చాలా క్లారిటీగా కోమలి వాళ్ళ తల్లికి చెప్పాడు, కోమలి అత్తకి చెప్పాడు. కానీ కోమలి తల్లిదండ్రులకు తెలియకుండా మళ్ళీ అఖిల్ టచ్లోనే కోమలికి ఉన్నట్లు సూసైడ్ చేసుకొని కోమలి చనిపోయిన తర్వాత తెలిసింది అని కూడా వీడియో చూసిన తర్వాత తెలిసింది అని కోమలి తల్లి చెప్తుంది. అయితే పోలీసులు మాత్రము అఖిల్ని విచారించినప్పుడు మా ఇద్దరి మధ్య స్నేహమే ఉంది, ఎలాంటి ప్రేమ లేదు, మొదటి నుంచి కోమలి నన్ను పెళ్లి చేసుకో అని అడిగినటువంటి ప్రతిసారి కూడా మనం స్నేహితులు మాత్రమే అని నేను చెప్పాను అని చెప్పారు. అయితే స్నేహితులు అని చెప్పినప్పుడు ఎందుకు రాత్రంతా తన ఇంట్లో గడపవలసి వచ్చింది అని అంటే తన విల్లింగ్ మేరకే నేను తన ఇంట్లో ఉన్నాను, ఎక్కడ బలవంతంగా తన ఇంట్లో నేను లేను అని అఖిల్ స్టేట్మెంట్లో చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా రాత్రి సమయంలో అంటే శనివారం వెళ్ళినటువంటి అఖిల్ ఆదివారం ఉదయం వరకు కూడా అక్కడే ఉన్నాడు. ఆ టైంలో మరొకసారి కోమలి, ఎందుకంటే అఖిల్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, శని ఆదివారాలు తనకి సెలవు కావడము, ప్రతిసారి కూడా కోమలి దగ్గరికి వెళ్ళడం, శనివారం టైం స్పెండ్ చేసి తిరిగి ఆదివారము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అసలుకి తనంటే కోమలి అంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు ఇంటికి వెళ్ళాలి, నైట్ అంతా ఎందుకు స్పెండ్ చేయాలి తనతో అని పోలీసుల వెర్షన్ వినిపించినప్పుడు అక్కడ అఖిల్ చెప్తుంది ఏంటంటే తన విల్లింగ్ ఉంది, తన ఇష్ట ప్రకారమే నేను తనతో టైం స్పెండ్ చేశాను, తనతో ఉన్నాను, ఎవ్రీ టైం కూడా తను రమ్మంటేనే నేను వెళ్తున్నాను, కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశం కానీ లేకపోతే పెళ్లి చేసుకుంటానని నమ్మించడం, ప్రేమించానని చెప్పడం ఇవేవి కూడా నేను మొదటి నుంచి చేయలేదు. ఆ విషయం కోమలి తల్లికి కూడా చాలాసార్లు చెప్పాను అని చెప్పాను. కోమలి తల్లితో నువ్వు మాట్లాడడం లేదు, కోమలికి దూరంగా ఉంటాను అని చెప్పి మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే తను నేను లేకపోతే మాట్లాడకపోతే సూసైడ్ చేసుకొని చనిపోతానంటుంది అని చెప్పేసి పదే పదే ఈ విషయాన్ని పోలీసుల స్టేట్మెంట్లో చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా కోమలి ఆ రోజు రాత్రి కూడా అఖిల్ని కన్విన్స్ చేయడానికి, అఖిల్ నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వే నా ప్రాణము, 3 సంవత్సరాల మన జర్నీలో పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఎన్నో హోప్స్ నీ మీద నాకు వచ్చాయి కాబట్టి పెళ్లి చేసుకుందాం, నీకు నచ్చినట్లుగా, ఒకవేళ నేను సోషల్ మీడియాలో వీడియోలు తీయడం కానీ పోస్ట్ చేయడం నీకు నచ్చకపోతే నా కెరియర్ అనుకున్నటువంటి దాన్ని కూడా నేను వదిలేసుకొని నీతో రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి కోమలి చాలా వరకు ప్రాధేయపడి రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అఖిల్ మాత్రము నాకు నువ్వంటే ఇష్టం లేవు,
నువ్వు పిలిచిన ప్రతిసారి రావడానికి విల్లింగ్గానే ఉన్నాను, కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం నేను సిద్ధంగా లేను. నాకు నచ్చిన వాళ్ళని లేదు అంటే ఎవరినైనా లవ్ చేసి నేను పెళ్లి చేసుకుంటానే కానీ నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పి పదే పదే అఖిల్ ఈ విషయాన్ని చెప్పడంతో పాటు 3 సంవత్సరాల నుంచి కూడా అఖిల్ తనకి చాలా దగ్గరగా ఉండడము, కానీ పెళ్లి మాత్రం చేసుకోను అనడంతో తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్నట్లుగా కూడా అటు కుటుంబ సభ్యులు ఆరోపించడంతో పాటు అఖిల్ పెళ్లి చేసుకోను అనని చాలా క్లియర్గా పోలీసులకు కూడా స్టేట్మెంట్లో చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది వినాయన. దాంతోనే మనస్తాపానికి గురైనటువంటి కోమలి ఇక తను లేనిది నేను ఉండలేను, చనిపోవడమే నాకు కరెక్టు, తను తిరిగి నా దగ్గరికి రాడు, నా వాడు కాడు అని తెలిసినా కూడా నేను ఆశతో ఎదురు చూస్తున్నాను, ఇంకా నాకు ఎదురు చూసేటువంటి ఓపిక లేదు, తను లేనిదే నేను లేను అని చెప్పేసి ఆ లవ్ లెటర్ కూడా తను రాసి సూసైడ్ చేసుకోవడంతో పాటు అఖిల్ గురించి చాలా వరకు డైరీలో ప్రతిరోజు కూడా తను రాసుకోవడము, ఇవన్నీ కూడా అఖిల్ మీద ఉన్నటువంటి పిచ్చి ప్రేమతోనే తను సూసైడ్ చేసుకొని చనిపోయింది. ప్రస్తుతం అఖిల్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అఖిల్ పేరు ఎక్కడైనా సరే ఇప్పటికే అఖిల్ ఫోన్ని అదేవిధంగా కోమలి ఫోన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఫోరెన్సిక్ కూడా పంపించారు. అందులో ఏదైనా సరే వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లుగా కానీ లేకపోతే డిస్కషన్ జరిగినట్లు తన పేరు ఎక్కడైనా మెన్షన్ చేసి ఎక్కడైనా ఇంకా ఇంట్లో ఉన్నటువంటి తన డైరీలో ఎక్కడైనా సరే నా చావుకి కారణం అఖిల్ అని మెన్షన్ చేసి ఉండి అలాంటి ఎవిడెన్స్ ఏదైనా పోలీసులు కానీ గుర్తించినట్లయితే అఖిల్ని రిమాండ్కి పంపించే అవకాశం కూడా కనిపిస్తుంది వినాయన. సుజాత, ప్రస్తుతం ఈ లవ్ స్టోరీ మొత్తం కూడా వన్ సైడ్ లవ్ స్టోరీ అని అనుకోవచ్చా? విచారణలో అఖిల్ అదే చెప్పాడా? అండ్ కోమలి తల్లి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అఖిల్ మీద ఎటువంటి ఫిర్యాదు ఏమైనా చేశారా? ఎప్పుడైతే కోమలి సూసైడ్ చేసుకొని చనిపోయిందో ఆ తర్వాత సంఘటన స్థలానికి వెళ్ళి పోలీసులు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత అఖిల్ ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళేటువంటి వీడియోని పోలీసులు గుర్తించారు. తల్లికి చూపించినప్పుడు తన గురించి వాళ్ళ ఫ్రెండ్స్ కోమలి ఫ్రెండ్స్తో మాట్లాడారు. ఎవరు అతను అడిగినప్పుడు అఖిల్ అని చెప్పారు. 6 నెలల క్రితము అఖిల్తో తల్లి మాట్లాడింది. తల్లి ఎప్పుడు కూడా అఖిల్ని చూడలేదని చెప్తుంది. ఫస్ట్ టైం కాల్లో మాట్లాడాను, నిన్న పోలీస్ స్టేషన్లో చూశాను అని చెప్పి చెప్తుంది. కాబట్టి సో అఖిల్కి సంబంధించి అఖిల్ వల్లనే చనిపోయింది. 6 నెలల క్రితం నేను అఖిల్తో మాట్లాడాను, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను, మీ అమ్మాయితో ఇక మాట్లాడను అని చెప్పి నాకు చాలా క్లారిటీగా అఖిల్ చెప్పాడు. ఆ తర్వాత కూడా పెళ్లి చేసుకునేటువంటి ఉద్దేశం లేనప్పుడు అసలు నా కూతురు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, నా కూతురుతో రాత్రంతా ఎందుకు గడపాలి, నా కూతుర్ని అన్ని విధాలుగా వాడుకొని మోసం చేశాడు కాబట్టే నా కూతురు సూసైడ్ చేసుకొని చనిపోయింది అని బిగ్ టీవీతో తల్లి వరలక్ష్మి మాట్లాడేటప్పుడు కూడా పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావించింది. అటు పోలీస్ కంప్లైంట్లో కూడా అఖిలే ప్రధానంగా నా కూతుర్ని వాడుకొని వదిలేశారు, డిప్రెషన్లోకి వెళ్ళి కూతురు సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పేసి కూడా కంప్లైంట్ చేశారు. కాబట్టి పోలీసులు వెంటనే అఖిల్ని అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రస్తుతం పోలీస్ అదుపులోనే అఖిల్ ఉన్నాడు వినాయన. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్. యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో కూడా ప్రస్తుతం అఖిల్ని సుదీర్ఘంగా రాయదుర్గం పోలీసులు విచారించారు. అయితే శనివారం రాత్రి మీరిద్దరూ ఎందుకు కలిశారు, ఏం మాట్లాడుకున్నారని అడిగిన దానికి కూడా అఖిల్ జవాబిచ్చారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే తన వెల్లింగ్తోనే ఆ రోజు నైట్ మేము కలిసాం, మాట్లాడుకున్నాం, ఇష్టం లేదంటూ కూడా నేను తనకు చాలాసార్లు చెప్పానంటూ కూడా అఖిల్ చెప్తున్నారు. అయితే విచారణకు మరొకసారి రావాలంటూ కూడా అఖిల్ని పోలీసులు చెప్పుకొచ్చారు.